అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మొన్ననే ఏడాదంతా ఎట్లుంటదో అని జాతకం చూపెట్టుకున్నా తెలుసా? నేనైతే ఏం చూపెట్టుకోలేరా. నేను చూస్తా కదా, నీకెందుకు బాధ? చూడు మరి. అడిగింది చెబుతాను, జరిగింది జరిగినట్టే చెబుతాను, జరగంది జరగదని చెప్తాను, పాలు తెలుపని చెప్తాను, బొగ్గు నలపని చెప్తాను, చీకటైతే రాత్రని చెప్తాను, ఎండొస్తే పగలని చెప్తాను. నా చేతులు రఫ్ఫుగున్నాయని చెప్తాను, ఒకటి గట్టిగా వచ్చుకుంటే ఇటు చెంపాటు తిరుగుతుందని చెప్తాను. అదేంది మరి? లేకపోతే ఏంది నీ ఎదవసోది? ముందుగా నాకు రాజయోగం ఉందా లేదో అది చెప్పు. మోదాలు మంత్రి అయితాయి, అటెంక రాజైతాయి. మంత్రి ఎక్కడా? ఇంకెక్కడా, నా దగ్గరనే. కాల్తి నీ సక్కదనం. గాషరాలు చూడమంటే సెటైర్లు వేస్తున్నావా? సెటైర్లు ఆగమ్మా, నీ సంగతికి ముచ్చట చెప్తావు. మద్యపానమే మాకు ఆరో ప్రాణమని అంటున్నారు సంగారెడ్డి జిల్లా కోర్పోల్ గ్రామంలో ఉన్న తాగుబోతులు. వీళ్ళంతా గ్రామ సభ పెట్టుకొని మన ఊళ్ళే మద్యపానం నిషేధం చెయ్యాలి అని తీర్మానం చేయబోతుంటే అటు నుంచి ఆపండి ఆపండి, శాతనైతే మీ మొగలను బంద్ చేయమని చెప్పరు గాని మంద అమ్మొద్దు తాగొద్దు అని చెప్పేటందుకు మీకెవలిచ్చిండ్రు హక్కు అని అందుకున్నాడు గీ తాత. మొత్తం ఊరుకు కంట్రోల్ అంటే ఏమన్నా మీటింగ్ కాదు ఇది. ఏం మీటింగ్ ఇది? అరే గ్రామ సభ మీటింగ్ ఆడా గిన్నా మీటింగ్ పెట్టాలి, గిన్నా గ్రామ సభ మీటింగ్ గిన్నా పెట్టాలి. ఎవరండి పంచాయతీ అంటున్నా అవసరం అనుకుంటే ఊళ్ళో పన్నులు చెప్పుకోండ్రి, పంచాయతీలు పెట్టి పైసలు దండుకోండ్రి గాని మా కడుపు కొడితే ఊకునేదే లేదని అంటున్నాడు ఈ పెద్ద మనిషి. తాగబోతున్నా, నేను ఎవరు ఆపుతాడు? నేను తాగబోతున్నా, ఉరికిపోతున్నానా? నువ్వు ఎంత మాట్లాడతావు? నాకు సంబంధం లేదు. మరి నీ మొగ డబ్బులు వేసుకోండు, నీ మొగ కట్టేస్తున్నావా? ఏం మాటలు మాట్లాడతారు? గవర్నమెంట్ బంద్ చేస్తే మొత్తం బంద్ అవుతుంది. మొత్తం నీరుకెళ్ళి బంద్ కాదు, ఇదే బంద్ చేస్తారు వీళ్ళు. ఎట్లా ఆపుతారో చూస్తా అని పాపం పెద్ద మనిషి ఒక్కడే లడాయి గట్టిగానే చేసిండు. మరి ఊళ్ళో మందమ్ముడు బందేనా అమ్మా ఇయాలటి నుంచి? మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంటింటికి మహిళ ఒకటే అడిగింది, మాకు మద్యపానం నిషేధించాలని. దాన్ని దృష్టికి తీసుకొచ్చి ఫస్ట్ గ్రామ సభలో మద్యపానాన్ని నిషేధించుదామని నిర్ణయం తీసుకొని దానికి తీర్మానం ఇచ్చినాం. చాలా మంది ఆర్గ్యూ చేశారు కానీ అందరు సహకరించారు. వాళ్ళందరి సహకారంతో తీర్మానం ఇచ్చారు. తాగుబోతుల కోసం పెద్ద మనిషి చేసిన పోరాటం పడ్డ ఆరాటం అంతా ఉత్తదే అయింది. ఆఖరికి మెజారిటీ ప్రజలు ఊళ్ళకెళ్లి బెల్ట్ షాప్ లో బెల్ట్ తీయాలని డిసైడ్ అయ్యిండ్రు. చూడుండ్రి, ఊళ్ళో ఏం లేకపోయినా ఏం లేదు గాని మందు బంద్ చేస్తామన్నసరికి మందు బాబుల కడుపుల మంట ఎట్లా లావాలెక్క ఎగిసిపడ్డదో. సై సై మేడారం జాతరా కొండా కోన గుండెల్లో వీరా పూజరా. వామ్మో, చిన్న జాతరకే ఇంత జనం తరలొస్తున్నారు. అసలు జాతర ఇంకా ముందే ఉన్నది. ఆసియాల అతి పెద్ద ఆదివాసీ జాతర. వనమంతా జనమేగా. ఇప్పటికే పచ్చని అడవులన్నీ పబ్లిక్ తోటి నిండిపోతున్నాయి. మరి కోడి పుంజులు, యాటపోతలు, నిలువెత్తు బంగారాలు, జంపన్నవాగు స్నానాలు, చిన్న ముచ్చటుండది. ఈ కన్నుల సంబరానికి దిష్టి కొట్టేటట్టు ఉందిరా. అందుకే ఏ దుష్ట శక్తి కన్నులు వడద్దు, చీడపీడలు చేరద్దని ముందుగాల మండమెలిగ పూజలు చేస్తారు. అంటే అదే జాతరకు అంకురార్పణ అన్నట్టు. నేను చెప్పుడు కాదు గాని చూపిస్తపా. చూడంగా మేడారం జాతర దగ్గరనే పడ్డదుల్లా. పనులు శరవేగంగా సాగుతున్నాయి. చూడ సక్కదనంగా గద్దెలు ముస్తాబైనాయి. లక్షల జనం, నిండిపోయిన వనం, టన్నుల కొద్ది బంగారం, శివసత్తుల సిగం. ఎటు యూసినా అమ్మవారి కలుపులతోటి మారుమోగుతున్నాయి. తెలంగాణ తెగువకు, సంస్కృతి సాంప్రదాయానికి, వైభవానికి ప్రతిగా నిలిచిన వీరవనితలు, సమ్మక్క సారలమ్మలు ఆదివాసుల హక్కుల కోసం ఆది శక్తులుగా మారి అడవి దేవతలుగా అవతరించిర్రు. ఇట్లాంటి మహాజాతర మీద ఏ దుష్టశక్తి కన్నులు వడకుండా భక్తులకు ఏ
ఆపద రాకుండా పొలిమేరకు ఇప్ప పువ్వుతోటి శాఖ పోసి కోయ పూజారులు గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేసి కట్టడి చేస్తారన్నట్టు. ఇదే సమ్మక్క సారక జాతరల ముఖ్యమైన ఘట్టం. ఈ పూజతోటి జాతరకు అంకురార్పణ చేస్తారన్నట్టు. ఈ పండుగనే మినీ మేడారం అని కూడా పిలుస్తారు. జాతర చాలుగాక ముందే లక్షల మంది భక్తులు అమ్మల్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 28 తారీఖు నుంచి 4 రోజుల పాటు సాగే ఈ పండుగకు కోట్ల మంది భక్తులు తరలొస్తారు. కన్నెపల్లి జంగలంతా జనసంద్రమైతది. జంపన్న వాగులన్నీ సందు లేకుండా నిండిపోతాయి. ఇదే కాకుండా భక్తుల కోసం గాలి మోటార్లు కూడా ఏర్పాటు చేసిర్రు. కిక్కిరిసువైన జనంతోటి పచ్చని అడవి అందాలు ఆకాశంలోకెళ్లి చూసే సౌకర్యమే కాకుండా హన్మకొండ నుంచి మేడారానికి గాలి మోటార్ల ప్రయాణాలు కూడా అందుబాటులోకి తెచ్చిర్రు. సర్కారోళ్ళు ఊరూరికి ఒక కొత్త పోస్ట్ పెడతారనుకుంటారా? సర్కార్ కొలువా? ఏం పోస్టులో? నువ్వు చేస్తానంటే ఎప్పుడు నేను రికమెండ్ చేస్తా. మా ఊరి పోస్ట్ కు నువ్వు రికమెండ్ చేసేదేంది బోడి? నాకే బొచ్చడి పలుకువాడు ఉన్నది, నేను అడిగితే కాదంటరా? అయితే జల్దిన సర్కార్ దృష్టికి తీసుకుపోయి ఆ కొలువులకు జీవో ఇమ్మని అడుగుదామారా మనం. అదేంది కొత్తగా జీవో? కొత్త కొలువులా? మునుపు లేని పోస్టులా? అయ్యో ఏండ్ల చరిత్రలో ఎన్నడు లేని జాబులు రా. అవునా? కష్టం బాగుంటదా? ఎంత జీతం ఇస్తారో ఏం చేయాలనో? ఏమంత కష్టం ఉండదు. దర్జాగా వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకొని తిరగాలి గంతే. డ్రెస్ వేసుకొని తిరగాలనా? ఏ డ్రెస్? చింపాంజీ డ్రెస్. ఓహో ఆ కొలువా? నిజమేరా, ఊరూరుకు ఓ పోస్ట్ పెట్టి కొలువులు పెడితే గాని కష్టాలు తీరేటట్లేవు. ఏంది అర్థం కాలేదనోళ్ళ మీకు? అయితే వార్త చూడుర్రి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు కోతుల బాధకు కూడా ఓ పరిష్కారం దొరికింది. భయం భక్తి లేకుండా ఊర్ల మీద పడ్డ ఈ వానరాలకు విరుగుడు చింపాంజీలే. అందుకే చాలా ఊర్లల్లా చింపాంజీ అవతారాలు వేస్తున్నారు. పట్టవగటీలు కూడా ఒంటరిగా తిరిగే స్వాతంత్రం లేని పరిస్థితి వచ్చింది. చిన్న పోరాన్లకు బజార్లు ఆడుకునే భాగ్యం లేకుండా పోయింది. ఈ కోతులు ఏవట్టి పట్టణాలలో దాచుకున్నట్టే తలుపులు కిటికీలు పెట్టుకొని బతకవలసి వస్తున్నది. అందుకే ఈ ఉపాయం వేస్తున్నారు అన్నట్టు. వరంగల్ జిల్లా ఇల్లందుల సర్పంచ్ సాబుకు ఫిర్యాదు అందుడితోటి ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ సిబ్బందితోటి ఈ వేషం కట్టించి ఊరంతా తిప్పుతున్నాడు. ఇక ఇవి నిజమైన గుడ్డెలుగులే అనుకొని కోతులు పరువో పరగాట. కనీసం ఈ మంత్రవన్న పని చేసింది. మొన్నటిదాకా మాకు అడ్డు లేదు అదుపు లేదని హద్దులు లేకుండా తిరిగినాయి. ఇప్పుడు భయం భక్తితోటి అదుపులోకి వస్తున్నాయి. ఊరూరికి ఇట్లాంటి పోస్టులు పెట్టి 2-3కి ఈ వేషాలు కట్టిస్తే కోతుల్ని కట్టడి చేస్తే బాగానే ఉంటది కావచ్చు. లేదంటే ఇంటికో చింపాంజీ బొమ్మ కొని ఇంటి ముంగల పెడితే ఇంకా మంచిది. నాకు ఒక్కోసారి అనిపిస్తదిరా, మనం ఇళ్ళల్లో ఉంటున్నామా ల్యాండ్ మైన్ల మీద కూర్చున్నామా అని. మరి నా పక్కనుంటే అంతేరా, ఎప్పుడు వెళ్తానో తెలియదు. ఇక ఆపు నీ పిచ్చి ప్రేలాపనలు. నాకు టీవీలను చూస్తే నాటు బాంబులు లెక్క, ఫ్రిడ్జ్లను చూస్తే ఆటం బాంబులు లెక్క, వాషింగ్ మిషన్లను చూస్తుంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఏంది వదులుకునేది? పానాలా? పెరుగుట విరుగుట కొరకే అన్నారు కదా, తెలియదా నీకు? అరే కరెంటు బండ్లు వేలుతాయి, చేతుల ఫోన్లు వేలుతున్నాయి, ఇక ఏం వాడాలరా? బాగా భయపడ్డట్టున్నావు గాని ఇంటికి పోయి భక్తి సినిమా పెట్టుకొని టీవీ చూడిపోయిగా. అమ్మో టీవీనా? టీవీనే. ఈ వార్త తిన్నప్పటికెళ్ళి టీవీ అంటేనే గుండె గుబేల్మంటుంది. పైసలు పెట్టి పానాల మీదకి తెచ్చుకున్నట్టే ఉన్నదుల్లా. ఈ రోజుల్లా టీవీలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉంటదా అసలు? పూరి గుడిసైనా సరే లోపట ఈఎంఐలు పెట్టైనా ఇంట్లోకి వస్తువులు కొనుక్కుంటున్నారు. తీరా చూస్తే అయ్యేమో ఇంట్లో బాంబులు లెక్కనే వెళ్తున్నాయి. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువుల చూడుర్రి, టీవీ బాంబు వెళ్ళినట్టే వేలింది. ఇక టీవీ పెట్టుకొని చూస్తుండగా ఒకటేసారి పెద్ద సప్పుడుతోటి వేలింది. చుట్టుపక్కలున్న వస్తువులన్నీ మాడి మషబొగ్గ అయిపోయినాయి. ఇంకా నయ్యం మనుషులు క్షేమంగా బయటపడ్డారు. మరి ప్రాబ్లం వస్తువులలున్నదా, కరెంటులున్నదా, తయారు చేసే కంపెనీలున్నదా, వాడే పద్ధతులున్నదా? కారణం ఏదైనా పరిస్థితులు మాత్రం భయంకరంగానే ఉన్నాయి. చుట్టూ కరెంటు వస్తువులు పెట్టుకొని కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి అయింది. మొన్ననే హైదరాబాద్ లో వాషింగ్ మిషన్ వేలింది, మొన్ననే ఫ్రిడ్జ్ కూడా వేలింది. ఇక ఇప్పుడు టీవీ. ఇక ఛార్జింగ్ బండ్లు సెల్ ఫోన్ల వార్తలకైతే కోదువే లేదు. ఎందుకైనా మంచిది కరెంటు వస్తువులతోటి పైలంగుండుర్రి. డబ్బా టీవీలు పేలుతూ ఉన్నాయి. దానివల్ల ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది, ప్రాణ నష్టం జరుగుతుంది. రేపు సాయంత్రం లోపల మీ ఇంట్లో ఉన్నటువంటి పాత డబ్బా టీవీలను వెంటనే తొలగించవలెను.
నిలబెట్టడం కష్టం గాని పడగొట్టడం ఎంతసేపు. ఇప్పుడు ఎవరు నిలబెడుతుర్రు ఎవరు వడగొడుతుర్రు ముసుగులో గుద్దులాటొద్దు సీదా మ్యాటర్లకు పోయిగా. అది కాదురా బుజ్జి, గాలి మానవాళికి ఎంత ముఖ్యమో చెట్లు కూడా అంతే ముఖ్యం కదా. అదేం పిచ్చి ప్రశ్న, చెట్లు లేకపోతే గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సూపర్ మార్కెట్ లో కొనుక్కొస్తావా, బయట దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటామా? మరి గట్లాంటి చెట్లను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పు. చూసుకోవాలి, ఆ వీటిని కూడా మనతో పాటుగా పెంచుకోవాలి. పచ్చదనమే ప్రగతికి సోపానం కదా. పెంచేటోళ్ళు పెంచుతున్నారు, తుంచేటోళ్ళు తుంచుతున్నారు. అన్ని తెలిసినోడు అమాసనాడు చస్తే ఏం తెలనోడు ఏకాశనాడు చచ్చినట్టే గిదే మరి. అవును, ఇంత చదువులు సంధ్యలు లేనప్పుడే అడవులను పైరంగా మంచిగా కాపాడుకున్నారు. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువై ప్రకృతిని పాడి చేస్తున్నారు. ఎంత డబ్బున్నోళ్ళైనా కొనుక్కోలేనిది గాలి మాత్రమే. అది స్వచ్ఛంగా ఉన్నన్ని రోజులే జీవి మనుగడ సాధ్యం. ఇట్లా ప్రకృతిని పాడి చేసుకుంటే పర్యావసనాలు ఎట్లుంటాయో తెలియనిదా? అయ్యో అయ్యో, మొత్తం కూల్చి గుప్ప పెట్టింది కదా. ఒక్క చెట్టు పెరిగేతందుకు ఎన్నేళ్లు పడుతుంది, ఎంత శ్రమ చేస్తే పెరుగుతుంది చెప్పుండ్రి. అట్లాంటి చెట్లను వెనకా ముందు చూడకుండా నరికి పారేసిండ్రు. హరితహారం కింద కోట్లు ఖర్చు చేసి నర్సరీలు పెట్టి మొక్కలు నాటి పెంచింది ఎందుకు? గిట్ల నరికేతందుకా? జనం పైసలు వృధా చేసేతందుకా? వికారాబాద్ జిల్లా పరిగిలా హరితహారంలా రోడ్డు కటీటి పెంచిన చెట్లను కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయని నరికేసిండ్రు. ఒక్క కొమ్మ కాదు, ఒక్క చెట్టు కాదు, అడ్డం వస్తున్నాయని పదుల సంఖ్యలా వేలతో సహా పెకిలిచ్చిండ్రు. కరెంటు లైన్ దారి మలుపుకోవచ్చు, ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చు, కానీ ఎన్నేళ్లు శ్రమిస్తే అంతెత్తు పెరుగుతాయి, ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు పబ్లిక్. పానం అసొంటి చెట్లను నరికిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, పెనాల్టీ వెయ్యాలి అని అక్కడ పబ్లిక్ కోరుకుంటుండ్రు. ఎన్ని పైసలు ఇచ్చినా దండగే గాని సప్పుడు కాకుండా చెట్టుకు చెట్టు పెంచే ఫైన్ వేయాలి. అప్పుడు తెలుస్తది చెట్టు విలువేందో, ఎంత కష్టం ఉంటదో. నాకే గణక రెక్కలు గణక ఉంటే గణక ఉంటే ఎగిరి ఏడుక ఉరుకుతావు. ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతా నేను, ఎవరికి దొరకకుండా తిరిగేదాన్ని. ఎందుకురా కొంపదీసి అప్పులు గిట్లా చేసినవా? ఏవోకో అప్పుల కోసం కాదు, ఆనందం కోసం. ఇక్కడ ఎగిరి అక్కడ తీయలేదాన్ని, నీకైతే అసలు దొరకకపోయేదాన్ని పో. ఇప్పుడు మాత్రం ఏడ దొరుకుతున్నావు ఈ వార్తలు చదివేటప్పుడు తప్ప? ఇవన్నీ కాదు గాని పుడితే పక్షి లెక్కనే ఉట్టాలే. కాళ్ళున్న మనకన్నా రెక్కలున్న పక్షులే గొప్ప అంటావా? అవునరా, జీవితం అంటే పక్షులదే. పక్షులాగా పక్షం బతికినా చాలనిపిస్తుంది. ఈ జన్మకు మనకు అంత అదృష్టం లేదు గాని సడన్ గా పక్షుల మీద పడ్డావు. అగో గా సీన్లు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అట్లా. చెట్లకు పువ్వులే అందం అని అనుకుంటాం, కానీ పక్షులు కూడా అందమేనుల్లో. కొమ్మ కొమ్మకు కిలకిలలే, చెట్టు చెట్టుకు రాగాలే, చెరువు అంతా కలకలలే. వారెవ్వా ఏమన్నా సీనా! కన్నులకు ఇంతకు మించిన ఆనందం ఉంటదా? వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంట్లో అల్లరేసే పిల్లల లెక్క విదేశీ పక్షుల కిలకిలలు చూడుండ్రి మన దేశంలో ఎట్లున్నదో. ఈ చలికాలం వచ్చిందంటే చాలు ఖండాలు దాటి సముద్రాలు దాటి మన దేశం దోలాడుకుంటొస్తాయి. ఆంధ్రప్రదేశ్ పులికాట్ సరస్సుకు వలసొచ్చినట్టుగా తమిళనాడుకు తూతుకుడికి ఈ రోజెస్ స్టార్లింగ్ బర్డ్స్ విడిది కోసం ఎగురొస్తాయి. వేల కొద్ది పక్షులకు ఈ శీతాకాలం అంతా ఆతిథ్యం ఇస్తారు. కొత్త చుట్టాలను అరుచుకున్నట్టుగా అధికారులు ఆఫీసర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అవిటి రాక పర్యావరణానికే కాదు పంటలకు కూడా మంచిదని నమ్మకం. అందుకే వచ్చిన అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. శీతాకాల విడిదికొచ్చిన ఈ పక్షులు పిల్లా పాపలతోటి ఎండాకాలం మొదలుగానే మళ్ళా సొంత దేశాల బాట పడతాయి అన్నట్టు. అత్తగారింటికి పోయిన అల్లుడు ఏం కొంటపోతాడ్రా? ఇంకేం కొంచెం పోతాడు, పిల్లని తోలుకోతాడు. బలవంతం చేస్తే ఏమైనా కానుకలు కూడా పట్టుకొని పోతాడు. వరంగల్లా ఓ అల్లుడు ఏం తీసుకుపోయిండో తెలుసా? షవ్వ చెప్పుకుంటే సిగ్గుపోయే ముచ్చటిది. అత్తగారింటికి వచ్చిన అల్లుడు డిమాండ్ చేయాలి, కొట్లాడాలి, అనుకుంది సాధించుకోవాలి గాని అట్లా కూడా జరగకుండా అలిగిపోవాలి గాని చెప్పా పెట్టకుండా బంగారు గొలుసు ఎత్తుకుపోయిండట ఈ నిగ్రహం తప్పిన ముఖంలో కట్టే. ఈడెక్కడ అల్లుడురో నాయన అని ముక్కు నేలేసుకుంటున్నారు జనమంతా. మహబూబాద్ జిల్లా సంతులాల్ పోడూరులే ఇగో ఈళ్లే తులంన్నర బంగారం పోయిందని కంప్లైంట్ పెట్టారట. ఇక పోలీసులు నిఘా పెడితే బిత్తిరి చూపులు చూసుకుంటే ఇంటల్లుడే దొరికిండు. అగో ముసుగు తప్పిర్రు కదా వాడే, తాగుడుకు మరిగి గింత ఇజ్జత్ తక్కువ పనికి దిగజారిండు. ఇక ఎట్లా చేసుడు ఎప్పుర్రి వాళ్ళు. మళ్ళీ తాపు ఇంటికి పిలవాలన్నా విలిచే పరిస్థితి లేకుండా వేసుకున్నాడు ఈగ్రం తప్పినోడు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.